అందరికీ ప్రైజ్ లార్డ్. నవంబర్ 14 ఈరోజు దేవుని వాగ్దానము. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 6వ వచనము. ఎవరైతే దేవుని ఆజ్ఞలు విని అనుసరిస్తారో వారితో దేవుని సన్నిధి ఎల్లప్పుడూ ఉంటుంది. వాళ్ళు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా దీవెన తప్ప నష్టము ఉండదు. దేవుని సన్నిధి ఒక వ్యక్తికి తోడుగా లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో దీవెన అనేది చూడలేడు. మనము దీవించబడాలి అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని వాటి ప్రకారము జీవించినప్పుడు దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టడు. ఆనాడు యెహోషువకు తోడుగా ఉండి అడుగుపెట్టిన ప్రతి స్థలములోనూ అతనికి జయమిచ్చాడు. నీ జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వాటి ప్రకారము జీవిస్తున్నట్లయితే దేవుడు తన సన్నిధి నీకు తోడుగా ఉంచి నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. ఏ తెగులు నీ గుడారంలోనికి రాదు. సంతోషముతో సమాధానముతో నీ ప్రయాణము ఉంటుంది. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.